ఇవాటి నుంచి భాగ్యనగరం దద్దరిల్లునుంది. తెలంగాణ సంస్కృతికి అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల జాతరకు హైదరాబాద్ ముస్తాబైంది. జానపద కళారూపాలు, శివశక్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి బోనం సమర్పించే వేడుకలకు నగరం రెడీ అయింది. ఇవాళ గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి ఆలయంలో తొలి బోనం సమర్పించబోతున్నారు. బోనాల సందర్భంగా ప్రభుత్వం తరపున ఈ ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ జరగబోతుంది. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ఇక దేవాలయాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 21న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆగస్టు 9న ప్రముఖ ఆలయాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, భేలా ముత్యాలమ్మ ఆలయంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ఇక బోనాల ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించే ఏనుగు అంబారీ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. ఈసారి కర్ణాటక నుంచి 34 ఏళ్ల వయసున్న లక్ష్మి అనే ఏనుగును తీసుకురాబోతున్నారు. గత ఏడాది కూడా అక్కడి నుంచే తీసుకురావడం జరిగింది. ఆగస్టు 3వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, ఆగస్టు 9న సబ్జమండి, ఆగస్టు 10న హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం నుంచి అంబారీతో భారీ ఊరేగింపులు ఉండబోతున్నాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారిని బోనాలు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాల సందడి మొదలైంది. మొదటగా గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాలతో కూడా ఇటు ఆషాఢ బోనాలు ప్రారంభమవుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే వేకువజాము నుంచి గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తున్నారు. చాలా నిష్టగా ఈ బోనం చేసి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గడిచిన కొన్నేళ్లుగా ఇటు ఈ పండుగకు సంబంధించి కూడా ప్రభుత్వం చాలా పెద్ద చేతుని ఇస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఈ ఏడాది కూడా చాలా అంగరంగ వైభవంగా ఇటు ఆషాఢ బోనాలు కూడా మొదలైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈసారి ఎట్లా చేస్తున్నారు? బోనాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మర్లు జగదాంబిక అమ్మవారికి ఇక్కడ స్థానిక కుమ్మర్లు తొలిబోనం మొట్టమొదటగా ఎక్కియడం జరుగుతుంది. ఇది ఆనవాయి. దక్ష ప్రజాపతి, సతీదేవి వారసులైనటువంటి ప్రజాపతులందరూ ఇలా కుమ్మర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ గ్రామ దేవత ఉంటే అక్కడ తొలిబోనం ఎక్కియడం జరుగుతుంది. ఈ తర్వాత ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం వరకు గ్రామ ప్రజలు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఈ రోజు బోనాల పండుగని ఇక్కడ ప్రపంచ దేశాలు కూడా ఇక్కడ తిలకించడానికి వస్తుంది. ఇది తెలంగాణ సాంస్కృతానికి చిహ్నం. ఇది తెలంగాణలో వచ్చినటువంటి కరువుని ఈసారి మేము ప్రత్యేకమైనటువంటి మొక్కు. ఈ రాష్ట్రంలో ఎలినినో, ఈ దేశంలో ఎలినో వల్ల ఎఫెక్ట్ జరగకుండా ఉండడానికి అక్కడ మోడీ గారి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సుభిక్షంగా తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలని, వారికి అమ్మవారి దీవెనలు ఉండాలని, అదే రకంగా ఈరోజు ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ పెద్ద ఎత్తున కుమ్మర్లందరూ కూడా చేస్తా ఉన్నారు. ఈ తొలి బోనం మేము సమర్పిస్తాం. బోనం నిష్టగా బోనం తయారు చేసి జగదాంబ అమ్మవారికి బోనం సమర్పించేందుకు ర్యాలీగా వెళ్తే అమ్మ చెప్పండి, బోనం ఎలా తయారు చేస్తారు, ఎంత నిష్టగా చేస్తారు, అమ్మవారికి ఏం చేస్తారు? బోనాలు అనేది చాలా నిష్టగా చేస్తామండి. పొద్దున్నే లేచి కల్లాపు జలుపుకొని మనం బోనం కుండ, అంటే ఈ బోనం కుండ ప్రత్యేకత ఏంటి అంటే పంచభూతాలతో తయారైన పాత్రలో మనం అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తేనే అమ్మవారికి ఎక్కుతుంది. గాలి, నీరు, మట్టి అగ్నిలో కాల్చి ఎండబెట్టిన తర్వాతనే కుండ అనేది తయారవుతుంది. అలాంటి కుండలోనే అమ్మవారికి నైవేద్యం ఎక్కుతుంది. కాబట్టి బోనాలు అనేది ప్రత్యేకంగా కుండలోనే తయారు చేయాలన్నది కూడా మనము చాటింపు చేస్తున్నాము. పొన్నం ప్రభాకర్ అన్న బీసీ మినిస్టరే కానీ, మన కొండా సురేఖ ఎండోమెంట్ మినిస్టరే కానీ కూడా వాళ్ళు కూడా కుండలోనే బోనం ఎత్తుకొని అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యం పెడుతున్నారు. సో దీనివల్ల మనకి అమ్మవారు చల్లగా ఉంటే ఆమె ప్రాంతం అంతా కూడా చల్లగా ఉండి మనకి చాలా ఎకనామికల్గా కూడా బాగుంటుంది, వర్షాలు పడతాయి. ఇవన్నీ కూడా మనం అమ్మవారికి మొక్కుతున్నాము ఈ అమ్మవారికి సమర్పించి. సో దీనివల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా 10 ఛానల్కి కూడా
బోనాల పండుగ శుభాకాంక్షలు. కొంతమంది మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఎన్నేళ్లుగా మీరు జగదాంబ వారికి బోనం సమర్పిస్తున్నారు? ప్రతి సంవత్సరం నుంచి వస్తున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎల్లమ్మ దీవెనలు అందరికి ఉండాలని కోరుకుంటున్నాం. చూసుకోవచ్చు, కుమ్మరులు చాలా నిష్టగా జగదాంబ వారికి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. వాళ్ళంతా కూడా రాత్రి దీనికి సంబంధించిన చేసుకోవడం, వేకువజామున లేచి నిష్టగా బోనం తయారు చేసి పైకి కోట మీద ఉన్న అమ్మవారికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, వందలాది మంది సంబంధించిన మహిళలతో పాటు పురుషులు కూడా వారికి సంఘీభావంగా నిలిపిస్తూ ర్యాలీగా బయలుదేరుతున్నారు. చాలా కన్నుల పండుగ. ఇటు ఆషాఢం సంబంధించిన బోనాలకు సంబంధించి తొలి ప్రారంభం గోల్కొండ నుంచి ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రస్తుతానికైతే గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కూడా బోనం సమర్పించే వారితో పాటు సాధారణ భక్తులతో కూడా సందడిగా మారింది. ఒక ఆధ్యాత్మిక శోధ గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కూడా నెలకొన్నట్టుగా చెప్పుకోవచ్చు. కాబట్టి పూర్తి స్థాయిలో వేకువజాము నుంచే భక్తులంతా కూడా అమ్మవారికి నిష్ఠతో బోనం తయారు చేసి కొండ మీద కొలువుదీరిన అమ్మవారికి, కోట మీద కొలువుదీరిన అమ్మవారికి బోనం సమర్పించేందుకు కూడా వెళ్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో ఇటు బోనం సమర్పించే మహిళలతో పాటు పోతురాజుల నృత్యాలతో కూడా చాలా సందడిగా గోల్కొండ పరిసర ప్రాంతాలు మారుతాయన్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అటు కోటలో అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలంతా కూడా బయలుదేరుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. మనోరంజన్తో కలిసి కిరణ్, 10 టీవీ, గోల్కొండ నుంచి.